ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అయితే పండుగ వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నగరికల్ సన్నబియ్యం పంపిణీ కేంద్రం వద్ద ఉన్నాం. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే విమల గారు ఉన్నారు. సార్ చెప్పండి, సన్నబియ్య కేంద్రం అనేది పంపిణీ అనేది పండుగ వాతావరణంలో కొనసాగుతుందా? దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు హుజూర్నగర్లో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రారంభించిన తర్వాత జేసీ గారి అన్ని సెంటర్లలో ఒక అద్భుతమైన పద్ధతుల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక పండుగ వాతావరణం. ఉగాది పండుగ సందర్భంగా ప్రజలకు ఇది ఒక కానుకగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఇది ఒక గొప్ప కార్యక్రమం, అద్భుతమైనటువంటి కార్యక్రమం. భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమం, దేశంలో పరిపాలిస్తున్నటువంటి దేశ ప్రధాని కూడా రానటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ప్రజలకు 6 కిలోల బియ్యం ఒక పర్సన్కు, అది సన్న బియ్యము, బీపీటీ బియ్యము, సామాన్య బియ్యం ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషం, శుభసూచన. ఒక ఇంట్లో 5గురు ఉంటే 5 30 కేజీల బియ్యం. ఈ 30 కేజీల బియ్యం మార్కెట్లో కొనాలంటే 1200 రూపాయలు ఇస్తున్నారు. అంటే 1200 రూపాయలు వీళ్ళకు ఉచితంగా బియ్యం వేయటం ద్వారా, ఆ బియ్యం వాళ్ళు తినటం ద్వారా 1200 రూపాయలు వాళ్ళకి ఆదాయం. ఆ ఆదాయమైనటువంటి డబ్బులతో వాళ్ళు కూరగాయలు, నూనెలో ఉప్పునికాయలు కొనుక్కునేటువంటి ఒక అవకాశం. అంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఆర్థికంగా వాళ్ళకు ఉపశమనం కలిగించడానికి ఒక గొప్ప కార్యక్రమంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీనే ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిందైనా కాంగ్రెస్ పార్టీనే, ఈరోజు అనేక స్కీములు, ఉపాధి హామీ లాంటి స్కీమ్ తీసుకొచ్చిందైనా కాంగ్రెస్ పార్టీనే, అనేక స్కీములు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి పేద ప్రజల పట్ల, పేదవాడి పట్ల కన్సర్న్ ఉన్నటువంటి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీనే. రేషన్ కార్డులు, బియ్యం ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సన్న బియ్యం ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే అంతిమంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం దేశంలో కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇట్లాంటి గొప్ప స్కీములు అమలైతే అనేటువంటి విశ్వాసం, నమ్మకం ప్రజలకు. బీజేపీ పార్టీ మొత్తం బీజేపీ నాయకులు మాత్రం ఒక కేజీకి 50 రూపాయలు అయితే 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10 రూపాయలు ఇచ్చే మేము ఇస్తున్నాం అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. అంటే నేను బీజేపీ నాయకుల్ని, బీజేపీ లీడర్లను ఒకటే అడుగుతున్నాను. ఓకే, మీరు ఇస్తారు అనుకుందాం కాసేపు. దేశంలో మొత్తం సన్న బియ్యం ఇవ్వచ్చు కదా మీరు. దేశంలో మీరు నిజంగా చిత్తశుద్ధితోని ఈ రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలకు మేము ఖర్చు పెడుతున్నాం అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సన్న బియ్యం మీరే ఇవ్వచ్చు కదా. మీరు ఇవ్వట్లేరంటేనే దీంట్లో ఏదో మతలబు. అనేక సందర్భాల్లో మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి కానీ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ రాష్ట్రం నుంచి జిఎస్టీ ద్వారా మీకు మేము పెడుతున్నటువంటి పన్నులకు మీకు అందుతున్నది ఎంత, మాకు ఇస్తున్నది ఎంత. మాకు ఇస్తుంది 20 పైసలు, 6 పైసలు, 10 పైసలు అయితే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు 6 రూపాయలు, 7 రూపాయలు ఇస్తుంది. అంటే మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన వాటానే మేము మీకు గడుతున్నటువంటి జిఎస్టీ, రకరకాల రూపాయలు అందుతున్నటువంటి పన్నులలో ఈ రాష్ట్రానికి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వాటనే నువ్వు ఇస్తలేవు. కాబట్టి ఇలా మేము చేస్తున్న మంచి స్కీములో నా భాగస్వామ్యం ఉంది, ఇది నాదే అనేటువంటిది పొరపాటు. అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రాలకైనా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది సమానంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కు. ఆ హక్కును కూడా నువ్వు ఇంకో పద్ధతిలో మాట్లాడితే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి పోయిన బడ్జెట్లో రూపాయి పెట్టలేదు. ఈ రాష్ట్రానికి 2 మంత్రులుండి 8 మంది ఎంపీలుండి ఈ రాష్ట్రానికి అనా పైసా కూడా తీసుకురాలేదు. అనా పైసా తీసుకురానటువంటి వాళ్లకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. సన్నబియ్యం పంపిణీ చేయాలంటే సమృద్ధిగా పండాలి, ఇటువైపు పంటలకు నీళ్ళు ఇస్తలేరు, ఎట్లా సన్నబియ్యం పంపిణీ చేస్తారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధరాధన చేసిన లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 100 ఎకరాల మాగాన్ని చేస్తామన్నటువంటి 15 నెలల్లోనే కరువు. ప్రాజెక్టులు కట్టింది కదా, మల్లన్న సాగర్ కట్టిరు, కొండపేట కట్టమని చెప్తున్నారు, రంగనాయక సాగర్ కట్టమని చెప్తున్నారు, కాళేశ్వరం కట్టమని చెప్తున్నారు. ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత గ్రౌండ్ వాటర్ ఫాల్ ఎందుకు పెడతారు, వాటర్ టేబుల్ ఎందుకు పెరగలేదు? అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగలేదంటేనే
మీరు చెప్పినటువంటి ప్రాజెక్టులు కానీ మీరు చెప్తున్నటువంటి ఇరిగేషన్ లెక్కలు కానీ తప్పు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతాం. రాష్ట్రంలో కాలువల ద్వారా సాగవుతున్నటువంటి ఏ భూమి కూడా ఎండిపోలేదు. బోర్లలో ఒక బోరుకు 3 ఎకరాలు 4 ఎకరాలు పారుతుంది అనుకున్నప్పుడు బోరు నీళ్లు తగ్గి గ్రౌండ్ వాటర్ తగ్గి బోరు పోయటం అనేటువంటి కొంచెం తగ్గింది. అంటే దూరము 2 ఇంచుల పైపు పులుగు పోస్తున్నటువంటి బోరు కొంచెం ఆగిపోయటం స్టార్ట్ అయిన తర్వాత చివరి ఉన్నటువంటి మళ్ళు దిగక వరుసతల్లో పెట్టి రైతులు అక్కడక్కడ ఎండిపోయినటువంటి మా పరిస్థితి. ఎందుకు బాగా ఎండలు వచ్చినాయి, గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోయింది, దాంతో నిజంగా నేను ఏమంటున్నానంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని శేషామలం చేస్తే అన్ని ప్రాజెక్టులు అన్ని కట్టి అన్ని చెరువులు నింపితే గ్రౌండ్ వాటర్ ఎందుకు పడిపోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ తప్ప చెప్తే 3 రోజులలో జిల్లాకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి మాజీ మంత్రి దేవశ్రీ. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టొద్దని 6 ఇంజనీర్లతో కేసీఆర్ ఒక కమిటీ చేసి వాళ్ళని పంపించి ఏరియల్ సర్వే చేయించి కాళేశ్వరం పరిశీలిస్తే ఇక్కడ ప్రాజెక్టు కట్టడానికి అనువైన ప్రదేశం కాదు, చుట్టూ బొగ్గు బావులు ఉన్నాయి, ఇక్కడ బొగ్గు పొరలు ఉన్నాయి. ఒకవేళ ప్రాజెక్టు కడితే కూడా కింద బొగ్గు పొరలు లూజ్ అయినప్పుడు అది కుంగిపోవడానికి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఆ రోజే వాళ్ళు చెప్పిన అయినకుండా ఆడ ప్రాజెక్టు కట్టిన తర్వాత అది కూలిపోయిన తర్వాత ఏమైంది? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ వాళ్ళు కమిటీ వచ్చేసి వాళ్ళు ఈ ప్రాజెక్టు కుంగిపోయింది, ఎమ్మటే గేట్లు ఎత్తింది కాబట్టి సరిపోయింది. నిజంగా ఇది కొట్టకపోతే కింద ఉన్న గ్రామాలు పశువులు ఊర్లే ఆగమైపోయేటట్టు ప్రమాదం లేదు. కాబట్టి మేము చెప్పేంత వరకు ఆ ప్రాజెక్టును నీళ్లు నిల్వ ఉంచొద్దు. ఒకవేళ నిల్వ ఉంచితే ఆ ప్రాజెక్టు కొట్టకపోతే మళ్ళీ కింద గ్రామాలు ప్రజలు మునిగిపోతారని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ కమిటీ వాళ్ళు చెప్పినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తాం. కనీసం ఆ జ్ఞానం లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుందంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాల మీద వాళ్ళు ఈర్ష్యతో మాట్లాడుతూ తప్ప ఇంకోటి కాదు. ఈ రాష్ట్రాన్ని 8.5 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందవలసినటువంటి అనేక స్కీములను కూడా ఇలా ఇబ్బందికరమైన పరిస్థితులకు పెట్టి ఈ రాష్ట్రాన్ని నష్టం చేసిన నెంబర్ 1 ద్రోహులు ఎవరంటే అది టీఆర్ఎస్ వాళ్ళు. చివరిగా చెప్పండి, సన్నబియ్యం పంపిణీ పక్కదారి పద్ధతిలో ఎలాంటి చర్యలు? సన్నబియ్యము పక్కదారి అస్సలు పట్టదు. ఇలా పేదవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తున్నప్పుడు అందరు సన్నబియ్యం తింటూ వీళ్ళు దొడ్డు బియ్యం పెట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. ఈ రీసైక్లింగ్ అవుతున్నాయి కాబట్టి ఈ దొడ్డు బియ్యం పేదవాళ్ళు తినాలంటే కూడా అవి ముద్ద అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి, వండుతుంటే ఇరిగిపోతున్నటువంటి ఒక పరిస్థితి. ఇలా మేము బీపీటీ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి 100% వాళ్ళ హక్కుగా వాళ్ళే బియ్యం తీసుకుపోతారు, వాళ్ళే తింటారు తప్ప వాళ్ళ ధరారీల చేతికి అస్సలు ఇవ్వరు అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. పేదవాళ్ళకి కావాల్సింది ఏంది? కడుపు నిండా తిండి కావాలి, వాళ్ళకు ఉండటానికి ఇల్లు కావాలి, చేసుకోవడానికి ఇంత పని కావాలి, వాళ్ళ పిల్లలకి ఇంత చదువు కావాలి, చదివిన పిల్లలకు ఏదైనా ఉపాధి అవకాశాలు కావాలి, ఏదైనా అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో మంచి వైద్యం అన్నారు. ఇదే ప్రజల కోరిక. ఈ ప్రజల కోరిక మేరకు ప్రజలు కోరుకున్నటువంటి ఈ అంశాలని ఒక్కొక్కటిగా అన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వీళ్ళందరూ ఉండగా మీరు అడగండి, సన్న బియ్యం ఇస్తే మీరు తింటారా అమ్ముకుంటారా అంటే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళే స్పష్టంగా చెప్తారు కదా. కాబట్టి బీఆర్ఎస్ నాయకులంతా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తారు. గడిచిన సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో బియ్యం దందా చేసిందంతా బీఆర్ఎస్, మిల్లుల దందా చేసిందంతా బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మిల్లులు బీఆర్ఎస్ వాళ్ళు బాగుపడ్డారు తప్ప ప్రజలందరూ నష్టపోయారు. ప్రజలకు ఏమి ఇచ్చారు? 5 రూపాయలు ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు దొడ్డు బియ్యం తీసుకుంటే, అంత మించి ఇవ్వలేదు కదా. కాబట్టి వాళ్ళకి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మంచిని మంచిగా మీరు స్వీకరించండి. మంచిగా స్వీకరించకుంటే ఇప్పటికీ మీరు ఇంట్లో కూర్చున్నారు, తర్వాత శాశ్వతంగా మీకు రిటర్న్ ఇస్తారు ప్రజలు.